యు ఆర్ ఎక్సలెంట్ లీడర్స్. అన్నీ నా దగ్గరికి వచ్చి నా నెత్తి మీద పడేస్తే నేనేం చేయలేను, భుజాలతో అట్లస్ గాడిలో కుంగిపోతాను. మీరు కూడా కొంత బాధ్యత బరువు పంచుకోమని నాకు విన్నపం. నాకు మొత్తం నా మీద వేసేసి, మా ఊర్లో రోడ్డు లేదండి, నువ్వు చేసి కాబట్టి మాకు ఇక్కడ మా ఇంట్లో అంట్లు తోటానికి ఎవరు లేరు, కొంచెం వచ్చి అంట్లు తోయండి, ఇక్కడికి వెళ్తుంది. అలాగే అది ఎక్కడో చోట మీరు పదవి బాధ్యత అంటే మీరు కూర్చొని మీరు కన్ను వాళ్ళేసి ఏంటి బాగుందా ఏం జరుగుతుంది అట్లా కాదు. బాధ్యత తీసుకోండి, కొంచెం బాధ్యత తీసుకోండి. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు చాలా సమర్థవంతంగా మీ వాదన వినిపించండి, తిట్లు లేకుండా, బూతులు లేకుండా. ఇదొకటి మీకు మీ దృష్టికి తీసుకుదలుచుకుందాం. ఇది మనకి రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఆపర్చునిటీ. 3.5 years ఇంకా సమయం ఉంది. పిఠాపురంలో ఒక ఎక్సైజ్ స్టార్ట్ చేశాను. ఒక 10 పార్టీ పెట్టిన ఆల్మోస్ట్ ఒక 10 years పైన తర్వాత స్టార్ట్ చేశాను. అందరూ అంటున్న వాళ్ళు మీకు బూత్ కమిటీలు లేవు, మీకు వార్డు కమిటీలు లేవు అంటే, అసలు ముందు నడవాలి కదా. పార్టీ నడిపిన తర్వాత, జనం వచ్చిన తర్వాత పెడతాం. ఏమీ లేకుండా ఎక్కడి నుంచి వస్తాయి? అందరూ రాత్రి పుట్టేశారా? లేదంటే కాంగ్రెస్ పార్టీ సడన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోతే వాళ్ళకు ఉంటుంది. అది మాకు అలా కాదే. మా పంట మేము వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రులు ఉండొచ్చు, బాబాయిలు ఇంకోలా ఉండొచ్చు, తర్వాత చంపేసేది వేరే విషయం అనుకోండి. మనకు అలాంటి పరిస్థితులు లేవు కదా. అన్నీ మనమే వండుకోవాలి, మనమే గెంజి వార్చాలి, మనం అన్నీ చేసుకోవాలి, మనం దాంట్లో పోపు మనం వేయాలి, టైం పడదు దానికి. అందుకని ఈ మూమెంట్ మన పిఠాపురంలో ప్రారంభించాం. ముఖ్యంగా పార్టీ పదవుల్లో నేను చాలా స్పష్టంగా ఏం చేశానంటే, ఆర్గనైజేషన్ ఈజ్ డిఫరెంట్. జనసేన ఆర్గనైజేషన్ బిల్డింగ్కి జనరల్ సెక్రటరీగా రామతల్లూరి గారిని పెట్టాం. ప్రత్యేకించి వారిని ఎందుకు పెట్టామనంటే, హిజ్ ఆర్గనైజేషనల్ బిల్డింగ్ స్కిల్స్ ఉన్నాయి ఆయనకి. ఆయన పంపించి పిఠాపురం పంపించి ఆ మోడల్ మిగతా మీ నియోజకవర్గాలు మీరు కూడా చేయాల్సి అందుకని చెప్తున్నాను. దాదాపు 53 గ్రామాల్లో 51 గ్రామాలకి అన్ని వార్డుల కమిటీలు నియమించేసాం, అన్ని ఇంక్లూడింగ్ బూత్ కమిటీలతో సహా. ఎట్లా చేసాం? అది నాకు నచ్చిన వాళ్ళు లేదంటే మన నాయకులు నచ్చిన వాళ్ళు పెట్టాల. 10 మంది జన సైనికుల్ని, స్థానికంగా ఉండే వీరమహిళలందరూ కూర్చోబెట్టి, మీకు ఎవరికి కావాలి మీ నాయకుడు ఎన్నుకోండి అంటే, చాలా వరకు అసలు ఏకపక్షంగా మాకు ఈ వ్యక్తి ఉంటే సరిపోతుందని వచ్చిన గ్రామాలు ఉన్నాయి. లేదు కొంచెం ఓటింగ్ పెట్టుకున్న గ్రామాలు, చాలా ప్రజాస్వామ్య పద్ధతి, చాలా డెమోక్రటిక్ మీన్స్లో చేశాం. ఇది ప్రతి నియోజకవర్గానికి ఇది ఒక మోడల్ అవ్వాలి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే, మీరు రేపొద్దున స్థానిక సంస్థల్లో మీరు బలంగా నిలబడాలి అంటే, మీరు ఇప్పటి నుంచి చేసుకోకపోతే స్థానిక సంస్థల్లో మనం పోటీ చేసే సీట్లో మీరు బలంగా నిలబడలేరు. మీరు సెకండ్ ఇన్ ఫీల్డ్లో అయిపోతారు, జాగ్రత్త. అది అందుకని చెప్తున్నాను, మీరు కంపల్సరీగా చేయాలి. అలాగే ఈ పోటీ చేయాలనుకునే వారికి స్థానిక సంస్థల స్వరూపం, వాటి ద్వారా చేయగలిగే సేవ, అభివృద్ధి గురించి తెలుసుకోవాలి. అలాగే పంచాయతీ వ్యవస్థని బలోపేతం చేస్తున్నాం, సర్పంచుల గౌరవాన్ని పెంచుతున్నాం. నేను రాగానే చేసింది, వీళ్ళు వైసీపీ సర్పంచ్లు 70%, వైసీపీ సర్పంచ్లు 80%. మరి ఫస్ట్ 10,000 మొత్తం డబ్బులు విడుదల చేసాం. 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు కూడా వెళ్ళినాయి అంటే, వాళ్ళు మన వాళ్ళని కాదు, వ్యవస్థను బతికించడానికి వాళ్ళ వైసీపీ సర్పంచ్లను వాళ్ళ ఖాతాలో డబ్బులు పడ్డాయి. ఇంకా వ్యవస్థను బతికించేవాడు మనని చూడకూడదు, అది నిష్పక్షపాతంగా ఉండాలి. సో అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు కూడా చాలా బలంగా ఈ అవగాహన పెంచుకోవాల్సిందిగా కోరుకున్నాం. అలాగే మెంబర్షిప్ డ్రైవ్ చేస్తున్నాం. నేను చాలాసార్లు అయిపోతుంది మెంబర్షిప్ డ్రైవ్, మనకి జనసేన పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ అంటే, ప్రతి ఒక్కరు కూడా మీలో కూడా నాకు తెలిసి 95% మెంబర్షిప్ ఉండుంటారు, ఒక 5% మిస్ అయ్యారు నాకు ఎందుకు అనిపిస్తుంది. ఒకవేళ తప్పైతే కరెక్ట్ చేయండి. అంటే కొన్నిసార్లు మెంబర్షిప్ ల్యాబ్స్ ఉందేమో చూసుకోండి. మెంబర్షిప్ లేకుండా జనసేన పార్టీకి పదవి పొందడం తప్పదు. సో దయచేసి ఎవరైనా ఉంటే, ఒకళ్ళిద్దరు ఉంటే దయచేసి దాన్ని కరెక్ట్ చేసుకోండి.